మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. మారుతున్న టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవడమో, లేదు అంటే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడమో ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. దట్టు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకైతే ఇది నిరంతరం జరుగుతూనే ఉండాలి. సో దానికి సంబంధించిన వార్తేనండి. మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. అదే మెయిన్ హెడ్లైన్స్. దాని గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మనం పూర్వకాలంలో వాడే అంటే ఏ వస్తువైనా కానీ ఇప్పుడు ఎంత అప్గ్రేడ్ అయ్యిందో మనం మనుషులు కూడా అంతే. సో అంతే అప్గ్రేడ్ అవ్వాలి. కొంచెం ఆ స్టీరియో టైపు అవన్నీ కూడా మనం మూక ధోరణి అంటూ ఉంటారు కదా. సో ఆ పాత పద్ధతి అంతా పక్కన పడేసి కొత్త ట్రెండ్కి అనుగుణంగా మనము మారాలి. అది ఏ జనరేషన్ వాళ్ళైనా కూడా అప్డేట్ అవ్వక తప్పదండి, ఓకేనా. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు 90s కిడ్స్ అయి ఉండొచ్చు, అంతకు ముందు వాళ్ళు అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు, ఓకేనా. వాళ్ళు కూడా తప్పదు, మారుతూ ఉండాలి. అండ్ కొత్త టెక్నాలజీ ఏదైతే వస్తుందో దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్డేట్ కాకుంటే అవుట్డేట్. ఐటీ రంగాన్ని హడలెత్తిస్తున్న లే ఆఫ్లు. ఉద్యోగుల తొలగింపు పర్వంలో కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా 6 నెలల్లో 440 కంపెనీల దాకా లే ఆఫ్లు. 1,50,000 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు ట్రూ అప్ ఆన్లైన్ సర్వేలో వెల్లడి. సో మనకి చాలా సర్వేస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చదువుతున్న ఆర్టికల్ వచ్చేసి ట్రూ అప్ ఆన్లైన్ సర్వే ఏదైతే చేసిందో దానికి సంబంధించిన అనాలిసిస్ అండి. ఓకే. లాంగ్వేజ్ చాలదు, జెన్ ఏఐపై పట్టు సాధించాలంటున్న నిపుణులు. సో ఒకటి లాంగ్వేజ్ మాత్రమే సరిపోదు, జెన్ ఏఐ ఏదైతే ఉందో దానిపైన కూడా మనకి గ్రిప్ ఉండాలి అంటున్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అప్గ్రేడ్ కావాలని సూచన. సో ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి, ఓకేనా. ఏదైతే కొత్త టెక్నాలజీ వస్తుందో దాన్ని మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఐటీ రంగంలో లే ఆఫ్లు హడలెత్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 6 నెలల కాలంలోనే 440 కంపెనీలు లే ఆఫ్లకు వెళ్ళాయి. 1,50,000 మందికి పైగా ఉద్యోగులను ఇళ్లకు పంపించారు. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 50,389 మంది ఉద్యోగాలకు దూరం అయ్యారు. మేలో 34,639 మంది రోడ్డున పడ్డారు. ట్రూ అప్ ఆన్లైన్ సంస్థ జరిపిన సర్వేలో ఇది వెల్లడి కాగా భవిష్యత్తు కూడా ఆశాజనకంగా లేదని ఐటీ సర్వీస్ కంపెనీ యాక్సెంచర్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతర్జాతీయ యుద్ధాలు అందుకు కారణమని, ఉద్యోగులు ఐటీ స్పీడ్ను అందుకోలేకపోతూ ఉండడము లే ఆఫ్లకు కారణమని ఐటీ సంస్థలు అంటున్నాయి. సో ఇక్కడ కొన్ని కారణాలు అయితే చెప్పడం జరిగింది. ఆ కారణాలు ఏంటో చూడండి. భవిష్యత్తు ఆశాజనకంగా లేదు, సో ఇదొక రీజను. అండ్ అంతర్జాతీయ యుద్ధాలు, ఇంకా కొంతమంది ఉద్యోగులు ఏంటంటే ఐటీ స్పీడ్ను అందుకోలేకపోతున్నారు. సో ఈ కారణాల వల్ల అయితే లే ఆఫ్లు అయితే ఉంటున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఆ కారణాలకి మనం దూరంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు గణనీయంగా తగ్గడం గమనార్హం. ఎందుకంటే గతంలో చూడండి చాలా ఇంటర్వ్యూస్ కాల్స్ అయితే వచ్చేవి, బట్ ఇప్పుడు అలా రావట్లేదు. ఏవైతే మాబ్గా అంటే 3,000 మందికి, 2,000 మందికి, 1,000 మందికి ఇలా నోటిఫికేషన్ రిలీజ్ చేసేవారు చాలా ఐటీ సంస్థలు. బట్ ఈ రీసెంట్ డేస్లో అయితే 3కి 4కి ఉద్యోగాలు ఇవ్వడం కూడా చాలా పెద్ద విషయంలాగా మారింది. సో అంత డ్రాస్టిక్గా పడిపోయాయి ఉద్యోగాలు అంటే ఉద్యోగాల నెంబర్లు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే ఉద్యోగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సో కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టే, అటు స్కిల్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా జాబ్ సస్టైన్ అవ్వగలుగుతాం. స్కిల్స్ లేవనుకోండి మనం అవుట్డేట్ అయిపోతాం. కాబట్టి ఆ జాబ్స్లో ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేము. అండ్ కొత్త జాబ్స్కి అస్సలు పోటీ పడలేము, ఓకేనా. ఐటీ ఉద్యోగుల్లో 17% వరకు భారతీయులే. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా మన దేశంలో 49.9 లక్షల మంది ఉన్నారు. 3 కోట్ల మందిలో 50,000 మంది ఇంచుమించు మన భారతీయులు ఉన్నారండి, ఓకేనా. ఆ తర్వాత అమెరికాలో 43.9 లక్షలు, చైనాలో 42 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల్లో 17% వరకు భారతీయులే. వీళ్ళు ప్రధానంగా ఐటీ సర్వీస్ సెక్టార్లో ఉన్నారు. అయితే పలు ప్రధాన కంపెనీలకు సర్వీస్ ప్రాజెక్టులు తగ్గాయి. 6 నెలలుగా 50% ప్రాజెక్టులు పడిపోయాయి. భారత్లోనే బహుళజాతి కంపెనీల్లో 30% ఉద్యోగులు బెంచ్ మీదే ఉంటున్నారు. మరోవైపు ఏ పని లేకుండా బెంచ్ మీదే ఉంటే గడువును కంపెనీలు 90 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించాయి. 5 ఏళ్ల నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఈ సమస్య తప్పడం లేదు. నౌకరీ.com అధ్యయనం ప్రకారం 6 ఏళ్ల సర్వీస్ ఉన్న ఐటీ నిపుణులు భారత్లో 7 లక్షల వరకు బెంచ్ పై ఉన్నారు. వీరిలో 1,00,000కు పైగా ఉద్యోగుల బెంచ్ కాలపరిమితి ముగిసే దశలో ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత భయానకమైన విషయమో ఇది.
6 నెలలుగా 50% ప్రాజెక్ట్స్ అయితే పడిపోయాయి. అంటే సగానికి సగం ఎఫిషియన్సీ కూడా తగ్గిపోయింది. చూడండి, ఎంఎన్సీ కంపెనీల్లో 30% మంది బెంచ్ పైనే ఉన్నారు. వాళ్ళు 1 నెలలోనో 2 నెలల్లోనో 3 మంత్స్లోనే ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మరోవైపు ఏ పని లేకుండా ఉంటే వాళ్ళు నోటీస్ పీరియడ్ అనేది తగ్గించే అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనా, 90 రోజుల్లో చేయాల్సిన అవసరం లేదు, 30 డేస్లో కూడా పంపించేయచ్చు. ఇంకొకటి ఏంటంటే naukri.com ఉంది కదా మనకి, ఈ జాబ్స్ మనం ఎక్కువ దాంట్లోంచే తీసుకుంటూ ఉంటారు. ఈ లెక్కల ప్రకారం ఏంటంటే 7 లక్షల వరకు బెంచ్ పైన ఉన్నారంట మన దేశంలో. మనకి మొత్తం ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు మన దేశం నుంచే ఉన్నారండి. ఇక్కడ చూడండి, 7 లక్షల వరకు భారత నిపుణులే, ఐటీ నిపుణులే బెంచ్ పైన ఉన్నారంటే 7 లక్షల మంది అంటే కేవలం 7 లక్షలు కాదు, 7 లక్షల కుటుంబాలు. 7 లక్షల్లో మళ్ళీ ఒక నలుగురు అంటే వైఫ్ ఉంటారు అండ్ 2 పిల్లలు. ఆన్ యావరేజ్గా మాట్లాడుకుంటే 4 రోడ్డు మీద పడ్డట్టే. వాళ్ళకి ఇమీడియట్గా వేరే ఉద్యోగం దొరకడం అంటే, ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు అవుట్డేట్ ఉన్నారనుకోండి, ఉద్యోగం కూడా అంత ఈజీగా దొరకదు. దొరికినా కానీ ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటున్న వ్యక్తిని 80,000కి వస్తావా 70,000కి వస్తావా అని బేరాలు కూడా ఆడుతూ ఉంటారు. పోనీ అంత ధైర్యం చేసి వేరే కోర్స్ ఏదైనా నేర్చుకుందాము అంటే అది అట్లీస్ట్ ఒక 2-3 నెలలైనా టైం పడుతుంది. అండ్ మళ్ళీ ఆ ఉద్యోగం సంపాదించాలంటే కూడా చాలా పోటీ అనేది ఎదుర్కోవాలి. ఒక్కసారి బెంచ్ మీదకి వెళ్ళి బయటకు వచ్చేసామంటే చాలా ఇబ్బంది పడాలి. ఓకేనా, ఇక అమెరికాలో పరిస్థితి మరీ ఇంకా అమెరికాలో అయితే దారుణంగా ఉందంటండి సిచ్యువేషన్. 40% ఐటీ ఉద్యోగుల్లో ఎప్పుడు ఉద్యోగం పోతుందో అన్న దిగులు కనిపిస్తోందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి పంకజ్ తెలిపారు. సో మన ఇండియాలో 30% ఉంటే అమెరికా లాంటి దేశాల్లో 40% మంది బెంచ్ పైన ఉన్నారంటండి. ఈ దశలో ఇక కొత్త ఉద్యోగాలపై ఆశలు కల్పించడం లేదని నిపుణులు అంటున్నారు. సో కొత్త ఉద్యోగాలు వస్తాయా, ఆ ఉద్యోగాలు వస్తే మనకి అందులో అవకాశం ఉంటుందా అనేది హోప్లెస్. అసలు దానిపైన ఆశ అసలు ఎవరికి లేదంట. తగ్గిన క్యాంపస్ నియామకాలు. కోవిడ్కు ముందు భారీగా క్యాంపస్ నియామకాలు జరిగేవి. ప్రధాన కంపెనీలన్నీ ఏటా ఇంజనీరింగ్ కాలేజీల బాట పట్టేవి. ఇప్పుడు ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. సో దీని గురించి మాట్లాడుకుంటే, ఇది ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం. కంపెనీస్ ఏవి ఇంతకు ముందులాగా రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే కాలేజెస్లో అసలు నిజంగా నాలెడ్జ్ ఏం గెయిన్ చేయట్లేదు పిల్లలు. అండ్ వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అంత ఖాళీ కూడా ఇప్పుడు కంపెనీస్కి లేదు. ఓకేనా, ఇంతకు ముందు ఏంటంటే అన్ని బ్రాంచెస్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు అయినా కానీ అన్ని బ్రాంచెస్ తీసుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమో, కొంత పీరియడ్ అంటే ఒక 6 నెలలు ప్రొబేషన్ పీరియడ్ ఇవ్వడమో, ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎక్కడైనా జరుగుతుంది ఇలాగా? అసలు జరగట్లేదండి. చాలా రేర్గా జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. అసలు ప్లేస్మెంట్స్ అనే మాటే ఉండట్లేదు. ఎక్కడో కొన్ని కాలేజెస్, ఇంకా బెస్ట్ అనిపించుకుంటున్న కాలేజెస్ మాత్రమే ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాయి 100%. మిగిలినవన్నీ కూడా ఏదో తీసుకొచ్చామా, లేదంటే బీపీఓస్నో కాల్ సెంటర్స్నో తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ డ్రైవర్స్ అయితే నడిపిస్తున్నారు. బీటెక్ చదివిన విద్యార్థులు, ఎంటెక్ చేసిన విద్యార్థులు కూడా ఈ కాల్ సెంటర్స్లోనో ఇలాగా బీపీఓస్లోనో వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఇక్కడ 2 రకాలు కూడా తప్పు. పిల్లల్లో కూడా నైపుణ్యం ఉండట్లేదు. 2 ఏంటంటే కాలేజెస్ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అండ్ 3 ఏంటంటే కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఉన్న ఉద్యోగులనే తీసేస్తున్నామంటే ఇంకా కొత్తగా ఎక్కడ తీసుకుంటారండి? సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 151 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కోవిడ్కు ముందు కనీసం 70 కంపెనీలు నియామకాలకు వచ్చేవి. ఇందులో 10 వరకు ప్రధాన కంపెనీలు ఉండేవి. ఏటా సగటున 1,00,000 మంది వరకు క్యాంపస్ నియామకాలు పొందేవారు. అయితే 2024లో కేవలం 30 కంపెనీలు మాత్రమే నియామకాలు చేపట్టాయి. 2025లో ఈ సంఖ్య 17కు పడిపోయింది. ఇందులో ప్రధాన కంపెనీల సంఖ్య పట్టుమని 4 కూడా లేవని ఒక ప్రైవేట్ కాలేజీ అకాడమిక్ డీన్ సునీల్ కుమార్ తెలిపారు. గత ఏడాది 20,000 మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చారు. కానీ 6 నెలల వరకు నియామక ఉత్తర్వులు రాలేదు. అసలు వీళ్లే కాదు, ఇంకా మన ఛానల్లో కూడా అలాంటి వీడియోస్ మనం మాట్లాడుకున్నాం. టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫర్ లెటర్స్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అపాయింట్మెంట్ లెటర్స్ పంపించారు. ఈలోపు పిల్లలందరూ కూడా సంబరపడ్డ లోపే మేము వీటిని క్యాన్సిల్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయడం, ఆ ఉద్యోగాలు కూడా పోయాయండి. సో అసలు ఇక్కడ ఏంటంటే 6 నెలల వరకు నియామక పత్రాలు ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. ఇచ్చినా కూడా రద్దు చేస్తున్నారు. మళ్ళీ ఐటీ ఉద్యోగాల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కోవిడ్ తర్వాత ఏఐ కీలకమైంది. గతంలో ఇంజనీరింగ్ పూర్తయిన వారికి సాధారణ లాంగ్వేజ్ తెలిస్తే ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత కంపెనీలు సంబంధిత శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం పైథాన్ కీలకంగా మారిందని కంపెనీలు అంటున్నాయి. ఈ లాంగ్వేజ్లోనూ డీప్ లెర్నింగ్ ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నాయి. వీటిపై 3 ఏళ్ల ఇంజనీరింగ్లో పట్టు సాధించడం కష్టం. ఆన్లైన్లో అత్యాధునిక కోర్సులు చేసిన వారికే ఇది సాధ్యమని, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న నిపుణులు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. జెన్ ఏఐ
ఐటీ ప్రాజెక్టులో కీలక భాగమైంది. వ్యక్తి నెట్కు కనెక్ట్ అవ్వగానే అతని ఆలోచనను పసిగట్టే వ్యవస్థ ఆల్గారిజంలో అభివృద్ధి చేశారు. ఇలాంటి ఆధునిక టెక్నాలజీని నిత్యం అధ్యయనం చేస్తూ పట్టు సాధిస్తున్న వారి ఉద్యోగాలే నిలబడుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. సో ఓవరాల్గా కంపెనీస్ కానీ ఏవైతే సర్వీస్ చేస్తున్న సంస్థలు కానీ చెప్తున్నది ఏంటంటే, గతంతో పోలిస్తే ఇప్పుడు ఉద్యోగాల నెంబర్లు తగ్గిపోయాయి. ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు. బెంచ్ పైన 30 నుంచి 40% బెంచ్ పైనే ఉంటున్నారు. 10 లక్షల ఇంచుమించు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఉద్యోగాలు కోల్పోవడానికి రెడీగా ఉన్నారు మన దేశంలో. సో ప్రపంచ దేశాల్లో కూడా ట్రెండ్స్ ఇలాగే ఉన్నాయండి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం లాంగ్వేజెస్ మాత్రమే కాదు, ఇంకా వేరే స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు బీటెక్ చేస్తున్న విద్యార్థులు ఏంటంటే, జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఏంటంటే, మొదటి రోజు నుంచే మీరు స్కిల్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. లాంగ్వేజెస్ మాత్రమే కాదు, ఎక్స్ట్రా స్కిల్స్ అండ్ ఎప్పుడు రోజు రోజుకి ఏవైతే కొత్త టెక్నాలజీస్ అప్డేట్ అవుతూ ఉంటాయో, మార్కెట్లోకి వస్తూ ఉంటాయో వాటిపైన కూడా మీకు 100% అవగాహన ఉండాలి. అవి మీకు వచ్చినట్టుంటే ఇంకా మంచిది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఏఐతో కంపేర్ చేసుకుంటే మీరు జూనియర్సే కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీ బుర్రకి పదును పెడుతూ ఉండాలి. గతంలో చూడండి, వాళ్ళకి హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ హెడ్ ఆఫీస్కి పంపించడం, అక్కడ ఏదైతే కావాల్సిన స్కిల్ ఉంటుందో నేర్పించి మళ్ళీ స్వదేశానికి పంపించడం, ఇలా చూసేవాళ్ళం. సో రీసెంట్ డేస్లో అయితే అలాంటివన్నీ తగ్గిపోయాయి. ఓకేనా? నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ప్రాజెక్ట్ పేరుతో విదేశాలకు వెళ్ళి అవన్నీ చూసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ రీసెంట్ డేస్లో అలా అసలు జరగట్లేదండి. ఓకేనా? ట్రెండ్స్ ఎలా మారిపోయాయి అంటే డ్రాస్టిక్ ఫాల్ అని చెప్పాలి ఐటీలో. సో మరి ఇలాగే చెప్తున్నారు కదా, మళ్ళీ ఇంకొక కోణం కూడా లేకపోలేదు ఇక్కడ. సో ప్రతిదానికి 2-3 ఫేజ్లు అయితే ఉంటాయి. ఓకేనా? ఒక ఫేజ్ మనం చూస్తూ ఉంటాం, మరి వెనకాల ఫేజ్లు మనకు కనిపించవు కదా. కాబట్టి అన్నీ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి అయితే రావాలి. ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్న పిల్లలు ఇంకొక ఫేజ్ ఏంటంటే, బాగా చదువుకుంటే మంచి మంచి స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీ ప్లేస్మెంట్ ఎవరు తీసుకువెళ్ళలేరు. ఇంకొక ఫేజ్ ఏంటంటే, ఇప్పుడు ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా, అంటే ఐఐటి అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా, టాప్ వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సిఎస్సి బ్రాంచెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అండ్ ఫారిన్ కంట్రీస్లో కూడా వాళ్ళు సిఎస్సి బ్రాంచ్నే తీసుకోవడానికి చూస్తున్నారు. అంటే సిఎస్సికి ఎలాంటి డిమాండ్ తగ్గలేదు, బట్ జాబ్స్ మాత్రం లేవు. ఇన్ ఫ్యూచర్ అంటే మీరు ఇప్పుడు కోర్సు కంప్లీట్ చేయడానికి 4 సంవత్సరాల టైం పడుతుంది. 4 రోజుల్లో ఏం జరుగుతుందో అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. 4 సంవత్సరాల ముందుకు వెళ్ళి ఎవరు ప్రెడిక్ట్ చేయగలుగుతారు? కాబట్టి ఈ బ్రాంచెస్ తీసుకునే వాళ్ళు ఏంటంటే, అప్పుడు ట్రెండ్స్ ఎలా ఉంటాయో మాకు తెలియదు, మాకు అనుకూలంగా ఉంటే చాలా మంచి జరుగుతుంది, అనుకూలంగా లేకపోతే వేరే స్కిల్స్ మేము నేర్చుకుని మా స్కిల్స్ని మేము ఇంకా పెంచుకుంటామన్న ధోరణిలో అయితే అందరూ సిఎస్సి తీసుకుంటున్నారండి. సో సిఎస్సి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రకంగా కూడా ఆలోచించాలి. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత మాట, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేనప్పుడు, అప్పుడు మళ్ళీ దీనికి ఇంతకన్నా ఎక్కువ బూమ్ రావచ్చేమో, ఇంతకన్నా ఎక్కువ హైప్ రావచ్చేమో అన్న ఆలోచన కూడా చేస్తున్నారు. రాకపోతే ఎక్స్ట్రా స్కిల్స్ కూడా నేర్చుకుంటాం, డబుల్ హార్డ్ వర్క్ చేస్తామంటూ కూడా ఆ బ్రాంచెస్ తీసుకుంటున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మళ్ళీ ఆలోచించండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా? నమస్తే.